సో అలా పోటీల కోసానికి 200 కోట్లు ఖర్చు పెట్టారు. ఇక రేవంత్ రెడ్డి కొత్త క్యాంప్ ఆఫీస్ కోసం 200 కోట్లు ఇప్పుడు చూసినాం కదా. మర్రి చెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్ ఉంది కదా. సో మర్రి చెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్లో ఆయన కట్టుకుంటున్నటువంటి క్యాంపు కార్యాలయంలో స్పెషల్గా ఫుట్బాల్ గ్రౌండ్ అలా మనుమడితోనే ఆయన ఆడుకోవడానికి స్పెషల్గా దానికోసం స్పెషల్ రోడ్డు, బ్రహ్మాండమైనటువంటి క్యాంప్ ఆఫీస్ నిర్మాణం అంత పెద్ద ప్లేస్లో చూడుర్రి. ఇక్కడ ఉన్నటువంటి పంజాగుట్ట చౌరస్తా మీద ఉన్నటువంటి సీఎం బేగంపేట సీఎం క్యాంప్ ఆఫీసు, చౌరస్తాకు దగ్గర ఉన్నటువంటి సీఎం క్యాంప్ ఆఫీస్లో కొన్ని రూములతోని ప్రగతి భవన్ అని కడితే దాన్ని దొర కోట గడిని బద్దలు కొట్టాలి, తెలంగాణని విముక్తి చేయాలని చెప్పి మాట్లాడినరు. బ్రహ్మాండంగా దాన్ని తీసుకొచ్చి ప్రజాభవన్ కింద మార్చారు. చూసినాం. మరి ఇలా నువ్వు కడుతుంది ఏంది? ఇలా మర్రి చెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్లో తమరు కట్టేదాన్ని ఏమంటారు? మరి అక్కడెందుకు అన్ని ఎకరాలు కావాలన్నా, 100 ఎకరాలలో కట్టాలన్నా? కట్టడంతో పాటు అంత పెద్ద సెక్యూరిటీ అవసరమా? అంత ప్రహారీ గోడ ఉన్నటువంటి ఆ ప్లేస్ కావాలన్నా? చూడుర్రు ఇప్పుడు ఏది దొరగడి, ఏది దొర పరిపాలన,